అధికారికంగా ఏమన్నా ప్రభుత్వాల్లో పదవులు తీసుకున్నారా, లేకపోతే పార్టీలో ఎవరికన్నా వాళ్ళ ఇంట్లలో పదవులు ఉన్నాయా? ఆ రోజే రేవంత్ అన్న చెప్పిండు, మా కుటుంబంలో ఎవరికి నేను పదవులు ఇయ్యను అని. ఈ రోజు కొడంగల్లో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా 119 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో పనిచేయాలి, చూడాలి. రోజు 196 పనులు ఉంటాయి కాబట్టి ఆడ తిరుపతి అన్న పనిచేస్తాడు. అక్కడ కూడా నీ ఏడిపే. అరే బయట ఎవడో అంటే మనం ఖండించాలి. ఆడ పోయి ఎవరో ఇన్ఛార్జీలు లేకపోతే పూర్తిగా దేవుళ్ళు లేని అవుతుంది. ఆడ తిరుపతి అన్న చూసుకుంటున్నాడు, చూడాలి, తప్పేమున్నది. ఆయన ఏం అధికారికంగా ఇన్ఛార్జ్ అని ప్రకటించుకోలేదు, లేదా పార్టీ పదవి తీసుకొని ఆడ కూర్చోలేదు అని నువ్వు చెప్పాలి నీకెవరైనా ప్రశ్నిస్తే. కానీ నువ్వు అడిగిన ప్రశ్నలకు మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. నేను బీసీ బిడ్డగా మా అమ్మకు అన్యాయం చేస్తున్నారు, మా నాన్నకు అన్యాయం చేస్తున్నారు అంటే ఒక్కింట్లో 3 పదవులు ఇస్తే న్యాయం అవుతుందా? పోనీ నీకు టికెట్ ఇస్తే న్యాయం అవుతుందా? నువ్వు ఎవరి కోసం కొట్లాడుతున్నావు? కేవలం నీ టికెట్ కోసమే రేవంత్ అన్నని తిడుతున్నావు, నీ టికెట్ కోసమే మాట్లాడుతున్నావు. అదే గాని తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసమో లేకపోతే ఇంకొక మహిళల లీడర్ల కోసం ఏమైనా కొట్లాడుతున్నావా? ఎప్పుడన్నా ఏదన్నా అడిగినవా వాళ్ళ కోసం? ఏ రోజన్నా ప్రజాక్షేత్రంలో వచ్చి వేరే విషయంలో పనిచేసినవా? ఏ రోజు పనిచేయలేదు. ఎప్పుడు కూడా నీ అవసరాల కోసం పనిచేసుకున్నావు తప్పించి, నీ అవసరాల కోసం టికెట్ అడుగుతున్నావు తప్పించి, లేదంటే పార్టీ గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ నీకు పట్టలేదు. మళ్ళీ ఈ రోజు ఇంత పెద్ద పెంట చేసి పెట్టినావు. మళ్ళీ రేవంత్ అన్న వచ్చినాక లేదా పిసిసి గారికో అక్క వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది అవసరమా మన పార్టీకి? ఇప్పుడున్నటువంటి స్వింగ్ లో ఈ రోజు నిన్న రేవంత్ అన్న అన్ని నియోజకవర్గాలలో రోజు ఒక పెద్ద బహిరంగ సభలు పెడుతున్నారు. అది తీసుకొని పోవాలి ప్రజలకి. మనం దాన్ని బ్రేక్ చేసేసి మొన్న రేవంత్ అన్న పోకముందు 2 రోజులు జరిగినటువంటి బహిరంగ సభల్లో లేదా మనము రేషన్ డీలర్లకు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు ఈ రోజు ఇస్తున్నాం మనం, డిజిటల్ కార్డు. దాని మీద ప్రమోషన్ చేయాలని ఏమన్నా ముందుకు తీసుకెళ్తే ఈ రోజు మీడియాలలో మనం ప్రథమ స్థానంలో ఉంటుంటే దాన్ని పక్కకు పడేసి ఈ రోజు మీడియా ముందంతా కొండ సుష్మిత గురించి డిస్కషన్, ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడు, దాని గురించి ఏమన్నా మీడియా మాట్లాడదు. ఇవన్నీ ఇడిచిపెట్టేసినావు, పక్కకి విడిచిపెట్టేసి నాకు టికెట్ నాకు లేకపోతే ఇంకా పెద్ద వయసు ఉన్నకి తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడేసి అట్లా అవుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యేకి గురించి మాట్లాడేదా? కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ వ్యక్తిని తిడుతున్నావు నువ్వు. మరి వెనకాల నీ బ్యానర్ ఏందమ్మా? కాంగ్రెస్ బ్యానర్ ఎందుకు పెట్టుకున్నావు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నేను గెలిచేస్తా రా రేవంత్ అన్న, నాకే 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది, ఇక్కడ కూర్చొని నువ్వు కావాలంటే ప్రచారం చేయి, చూద్దాం, నేను నిలబడతా, ఎవరు గెలుస్తారో చూద్దాం, 2 ఏళ్ల ముందు రాజీనామా చెయ్యను. వెనకాల బ్యానర్ ఏమో కాంగ్రెస్, ముందరనేమో రేవంత్ అన్న తిడుతున్నావు. ఇదెక్కడ న్యాయమమ్మా? నీకేమన్నా అంత ఇండివిజువల్ గా పనిచేయాలనంటే నువ్వు సొంత బ్యానర్ మీద పనిచేసుకో, కొండ ట్రస్ట్ మీద పనిచేసుకో, లేకపోతే ఇంకేదేని మీద పనిచేసుకో. ఈ అన్ని పార్టీలో ఇబ్బంది పెట్టి ఇంకొకసారి గనక మళ్ళీ ఇది ఇప్పటిదాకా రేవంత్ అన్న దగ్గర పోయినరు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు, ఒక మేనకోడల్లాగా మేనమామలాగా ఇప్పటి వరకు నడిచింది. కానీ 2 సార్లు అయింది, 3వసారి మా వరకు కూడా వస్తే మేము మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు 4 అదుపులో పెట్టుకో. ఇంకొకసారి గనక ఇట్లాంటి మాటలు మాట్లాడితే గనక మేమెవరం కూడా కాంగ్రెస్ పార్టీలో మేమెవరము ఊరుకోము. సురేఖక్క తరఫు నుంచి మేము కొట్లాడతాం. ఆమెకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి ప్యూర్లీ సురేఖక్కకి ఇబ్బంది కలగకుండా, పార్టీకి ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా, ముఖ్యమంత్రికి ఇబ్బంది కలగకుండా డెఫినెట్ గా మేము మాట్లాడతాము. లేదా ఆమెని పార్టీలోకి సభ్యత్వము ఇవ్వద్దు, లేదా నిజంగానే ఆమెకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా పార్టీ సురేఖక్క ద్వారా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గుంజర రేణుకా నారాయణ. నేను వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ మాట్లాడుతున్నా. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని ఓర్వలేక, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంత ఏదన్నా చిన్న ఎలిగేషన్ రాగానే యూట్యూబ్లల్లా, సోషల్ మీడియాలల్లా పదే చూయించిందే 10 సార్లు చూయిస్తాం.